తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. శివకాశిలోని గురులక్ష్మి బాణాసంచా కేంద్రంలో పేలుడు సంభవించింది. అయితే పేలుడు దాటికి గురులక్ష్మి బాణాసంచా ఫ్యాక్టరీ ధ్వంసమైపోయింది. ఫ్యాక్టరీలో 20 మంది కార్మికులు చిక్కున్నట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. పలువురు కార్మికులు గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. ఫ్యాక్టరీలో పేలుడు తాటికి సమీపంలోని 8 ఇళ్లు ధ్వంసమైపోయాయి. భారీగా బాణాసంచా పేలుడుతో సహాయక చర్యలకు కూడా ఆటంకం కలిగింది. మంటల్ని ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తూ ఉన్నారు. గత ఏప్రిల్లో కూడా పలుమార్లు ఇటువంటి విధంగానే పేలుడు సంభవించి సుమారుగా 25 మంది మరణించారు. సో రీసెంట్ శివకాశి ఇన్సిడెంట్ అంటే గురులక్ష్మి ఫ్యాక్టరీ గురులక్ష్మి అనేటువంటి బాణాసంచా ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. ఒక పవర్ఫుల్ ఎక్స్ప్లోజన్ చోటు చేసుకుంది అక్కడ. సో ప్రజెంట్ 23 మంది అందులో చిక్కున్నట్టు తెలుస్తోంది. 23 మంది అందులో చిక్కున్నారు. సో 23 మందిలో కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ కొంత ఆ లోపల ఉన్నారు అని అనుమానం వ్యక్తం అవుతుంది. బయట నుంచి ఫైర్ సిబ్బంది మంటలు నారుతున్నారు. బట్ అక్కడ ఏం జరిగింది అనేది ఇంతవరకు ఇక్కడ కూడా అధికారికంగా బయటకు వెల్లడించలేదు. సో గతంలో కూడా ఇటువంటి మాదిరిగానే అక్కడ సిచ్యువేషన్ మొత్తం కూడా ఎక్స్ట్రీమ్గా మారింది. సో ఎక్స్ట్రీమ్గా మారినటువంటి సిచ్యువేషన్లో అప్పుడు బ్లాస్ట్ జరిగితే 25 మంది మరణించారు. సేమ్ ఇదే మాదిరిగా ఏప్రిల్లో 25 మంది చనిపోయారు. సో నిన్న కూడా అరౌండ్ 3:20 PM 3 గంటల 20 నిమిషాల సమయంలో 19th ఏప్రిల్ రోజున జరిగిన సంఘటన. అప్పుడు 25 మంది మరణానికి గల కారణము అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో అక్కడ ఉన్నటువంటి ఒక కత్తనర్పట్టి విలేజ్ శివకాశిలోని విదూర్ నగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో నిన్న జరిగినటువంటి ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే శివకాశి దగ్గర గురులక్ష్మి అనేటువంటి ఆ బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగింది. తమిళనాడులోని శివకాశి బాణాసంచా ఫ్యాక్టరీలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం కనబడుతూ ఉంటుంది. అయితే దానివల్లే ఇటీవల కాలంలో అనేక ఘోరమైనటువంటి ప్రమాదాలు సంభవించినట్టుగా అధికారులు గుర్తించారు. 2026 ఏప్రిల్ 19వ తేదీన అంటే ఎగ్జాక్ట్ ఒక 2 నెలల క్రితం శివకాశి సమీపంలోని సర్వైకారన్పట్టి ఆ చోట ఒక జరిగిన భారీ పేలుడు 25 మంది మరణానికి కారణమైంది. 2025 అక్టోబర్ 12న కూడా పెత్తాలుపట్టి వద్ద జరిగిన పేలుడు 3 కార్మికులు మృతి చెందారు. 2025 జూలైలో కూడా శివకాశి జరిగిన మరో ప్రమాదంలో 5 కార్మికులు సజీవ దహనమయ్యారు. 2012 సెప్టెంబర్న జరిగినటువంటి ముదిలిపట్టిలోని ఓం శక్తి ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీలో అప్పుడు జరిగిన అతిపెద్ద ప్రమాదం సుమారుగా 40 మంది ప్రాణాలు కోల్పోయారు. వరుస సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి. బాణాసంచా ఫ్యాక్టరీలో జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. మన ఇంటి ముందు దీపావళి రోజు 1-2 క్రాకర్స్ పేలిస్తేనే ఆ లైన్ మొత్తం కూడా ఒక్కసారిగా వణికిపోతుంది. అంతటి స్థాయిలో క్రాకర్స్ పేలుతూ ఉంటాయి. అలాంటిది ఒక ఫ్యాక్టరీ మందు దాంట్లో పెట్టాల్సినటువంటి ఆ మందు గుండు మొత్తం కూడా అందులోనే ఉంటుంది. చిన్న పౌడర్ ఉంటుంది, స్పార్కిల్స్ రావచ్చు, పేలవచ్చు. అలాంటిది ఒక ఫ్యాక్టరీ తగలబడిపోయింది అని అంటే ఎటువంటి సిచ్యువేషన్ ఉందో అర్థమవుతుంది. సో అవన్నీ కూడా నివాసాలకు దూరంగా ఉంటూ ఉంటాయి. కానీ అందులో పనిచేసే కార్మికులు మాత్రం తరచుగా ఇటువంటి ప్రమాదాలకు గురవుతూనే ఉన్నారు. ఈ 1-2 ఏళ్ల కాలంలోనే సుమారుగా 500 మంది ఈ ప్రమాదాల కారణంగా చనిపోయారు. ఇన్సిడెంట్స్ చాలా పెద్దగా జరిగినప్పుడు మరణాల సంఖ్య 10-20 అలా ఉన్నప్పుడు మాత్రమే చర్చ జరుగుతూ ఉంది, వార్తల్లోకి ఎక్కుతుంది. కానీ తరచుగా జరిగేటువంటి చిన్న ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు కూడా చాలా పెద్ద సంఖ్యలోనే 1, 2, 3, 4 సీరియల్గా వారానికి నెలకొక మరణం సంభవిస్తూనే ఉంది ఈ ఫ్యాక్టరీస్లో. సో శివకాశి దగ్గర జరిగినటువంటి గురులక్ష్మి అనేటువంటి ఒక బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం 23 మంది దాని లోపల చిక్కున్నట్టు తెలుస్తోంది. లోపల ఇంకా చిక్కున్నారు. బయట నుంచి ఫైర్ సిబ్బంది మంటలార్పి ప్రయత్నం చేస్తూ మంటలను ఆర్పుతున్నప్పటికీ వారి ఆచూకీ మాత్రం లభించడం లేదు. సో ప్రస్తుతానికి అధికారికంగా వాళ్ళు చనిపోయారా లేదని అధికారికంగా ధృవీకరించకపోయినప్పటికీ వాళ్ళపై మాత్రం నిజంగానే ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే ఆశలు వదులుకోవడమే కనబడుతోంది. ఎందుకంటే అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో ఆ చుట్టూటువంటి డేరాలు, ఆ పైనటువంటి పైకప్పు, ఆ ఫ్యాక్టరీ మొత్తం కూడా ధ్వంసమైపోయి తగలబడిపోయి కాలి బూడిదవుతూ బ్లాస్ట్లు అవుతూ క్రాకర్స్ పేలుతూ టామ్ అని సౌండ్లు వస్తున్నప్పుడు ఆ లోపల కార్మికులు ఇంకా సేఫ్గా ఉంటారన్న అవకాశం ఉంటుందా? ఎట్టి పరిస్థితుల్లో లేదు. 20 మంది కార్మికులకు సంబంధించిన ఆచూకీ దొరకడం లేదు. వారంతా లోపలే ఉండిపోయారు. అక్కడే సజీవ దహనమయ్యారనేది మాత్రం అక్కడ స్థానికంగా చర్చ జరుగుతున్నా అధికారులు మాత్రం ఇంకా దాని గురించి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వడం లేదు. సో తమిళనాడులో జరిగిన ఈ ఘోర ప్రమాదం పైన ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి విజయ్ కూడా ఆరా తీస్తున్నారు. విజయ్ కూడా ఈ విషయం పైన ఆరా తీసినట్టు తెలుస్తోంది. సో ఆయన కూడా ఈ రీసెంట్ డేస్లో అప్కమింగ్ డేస్లో నెక్స్ట్ అక్కడికి వెళ్ళి సందర్శిస్తానని కూడా
ఆయన ఒక హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. శివకాశి జరిగినటువంటి ఈ వరుస అగ్ని ప్రమాదాలు, బాణాసంచ ఫ్యాక్టరీలో పేలుడుకు సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉన్నాయి ప్రత్యక్షంగా ఆయన వచ్చి చూడాలనుకుంటున్నట్టుగా విజయ్ కూడా అనౌన్స్ చేసినట్టు తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ ముమ్మరంగా గాలింపు చర్యలు కూడా చేపట్టండి. అట్ ది సేమ్ టైం ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన ఒక కీలక ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. బట్ ఇక్కడ జరిగినటువంటి వరుస ప్రమాదాలు ఈ స్థాయిలో ఉన్నాయంటే ఎటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. సో ప్రజెంట్ అక్కడ జరుగుతున్నటువంటి సినారియో మొత్తం కూడా చాలా ఎక్స్ట్రీమ్గా మారిపోతోంది. రోజు రోజుకి మరణాలు అంటే చిన్న గాయం, ఒక అగ్గిపెట్ట అగ్గిపుల్ల అంటుకుంటేనే చర్మం ఏదో ఒకసారిగా కాలిపోయి మనం అమ్మో అన్నట్టుగా చేయంతా విలువిల్లాడుతూ ఉంటుంది. అలాంటిది ఒంటిపైన అన్ని బాంబ్ బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. తర్వాత అక్కడటువంటి ఆ స్పార్కిల్స్ వస్తూ ఉంటాయి. ఆ మందు, బాంబులో పెట్టాల్సినటువంటి ఆ మందు, ఆ పౌడర్ అంతా కూడా కాలిపోతూ ఉంటుంది, శరీరాలపై పడుతుంది, శరీరాలు కాలిపోతూ ఉంటాయి. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ తలెత్తుతూ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్ అన్నిటిని దాటుకొని ప్రజెంట్ అక్కడ అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలి అన్నప్పుడు అటువంటి ప్రమాదాలు దాటుకునే అవకాశం ఉంది. సేఫ్టీ ప్రికాషన్స్ పాటించడం, సేఫ్టీ ప్రికాషన్స్ని పక్కా తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయించే విధంగా అధికారులు ఉన్నప్పుడు ఇటువంటి ప్రమాదాల నుంచి బయటపడడానికి స్కోప్ ఉంటుంది. సో శివకాశిలో జరిగినటువంటి గురు లక్ష్మి అనేటువంటి ఒక బాణాసంచ ఫ్యాక్టరీలో జరిగిన ఈ పేలుడు సంఘటన ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సుమారుగా 20 మంది కార్మికుల యొక్క ఆచూకీ లభించడం లేదా లోపల చిక్కుని సజీవ దహనమై ఉంటారనేది చర్చ జరుగుతోంది. కానీ అధికారికంగా మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ రావడం లేదు.